హలో నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన గ్యారంటీలు, చేసిన వాగ్దానాలు, హామీలు ఎట్లా అమలు చేయాలనో పక్కకు పెట్టేసి ప్రతి ఒక్కరూ ఎట్లా పైసలు సంపాదించాలా, ఎట్లా కాంట్రాక్టర్లేమో ఎట్లా కాంట్రాక్టులు సంపాదించాలని, ఆ కాంట్రాక్టులు ప్రభుత్వం ద్వారా వచ్చే కాంట్రాక్టులు అయితే ఇంకా మరీ మంచిది. అట్లనే కాంట్రాక్టు లేని వాళ్ళు కమిషన్లు, ఎట్లా కమిషన్లు తీసుకోవాలి, ఎవరి దగ్గర కమిషన్లు తీసుకోవాలి, ఎంతెంత కమిషన్లు తీసుకోవాలి, ఇది రాష్ట్రంలో మంత్రులు చేస్తున్నది. రాష్ట్రంలో ఒక రకంగా చూస్తే జిస్కీ లాఠీ ఉస్కీ భైంస్ అంటే ఎవరి దగ్గర కట్టె ఉంటే బరే వాందే, కట్టె ఎవరిదైతే బరే వాందే అన్నట్టుగా అధికారం ఉంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అడ్డగోలుగా రాష్ట్రంలో కాంట్రాక్టులు చేస్తున్నారు. అడ్డగోలుగా పర్మిషన్లు ఉన్నా పర్మిషన్లు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇసుక కాంట్రాక్టులు, ఇసుక తోడుకుంటున్నారు, క్రషర్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ పనులని పేరు చెప్పి సొంత బిల్డింగ్లు కడతందుకోసం కంకర తీసుకుపోతున్నారు, కాంట్రాక్టులు కట్టుకుంటున్నారు, కంకర క్రషర్ మిషన్లను పెట్టుకుంటున్నారు. ఒక మంత్రి ఏమో తన జిల్లాలో, ములుగు జిల్లాలో ఒక మంత్రి ఎలాంటి అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో ఒక రోడ్ వేసేస్తారు. ఆ రోడ్ వేసేందుకు ఒక కాంట్రాక్టర్కి ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ ఏమైనా టెండర్లో పాల్గొనేసిండా అంటే అది కాదు. దాదాపు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆ మంత్రి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసి అటవీ ప్రాంతం రోడ్లు చేస్తారు. ఆ 40-50 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ఆ కాంట్రాక్టర్కు చెల్లిస్తారు. ఇంకొక మంత్రి ఏమో క్రషర్లు కాంట్రాక్టర్, ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఆ కాంట్రాక్టర్కే ఇచ్చిండ్రు. సగం సగం పంచుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆయన చెప్పిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కంపెనీ, ఆ తర్వాత ఈ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్, ఈ కంపెనీ సగం సగం పంచుకున్నారు. ఎక్కడ కాంట్రాక్టులు వచ్చినా, మొన్న తమక్క సారక్క జాతరలో ఉండే పనుల కాంట్రాక్టులు కూడా ఈ మంత్రే తీసుకున్నాడు. ఆ మంత్రుల మధ్య గొడవ కూడా అయింది. వరంగల్ జిల్లా మంత్రికి కొండా సురేఖ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈ కాంట్రాక్టుల విషయంలో గొడవ కూడా అయింది. ప్రజలను పక్కకు పెట్టేసిండ్రు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కకు పెట్టేసిండ్రు, రైతులను పక్కకు పెట్టేసిండ్రు. రైతులకు యూరియా ఇస్తేందుకు చేతనైతే లేదు, కానీ కాంట్రాక్టులు మాత్రం బరాబర్ తీసుకుంటున్నారు. ఎవరు కావాల్సిన కాంట్రాక్టులు వాళ్ళు తీసుకుంటున్నారు. మేమేమైనా తక్కువ తిన్నామా అని కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ ఇసుక దందాలోకి దిగిండ్రు. మనం చూసినాం. ఇసుక కోసం, రైతుల కోసం చెక్ డ్యాములు కడితే, రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టులను ఇసుక దందా కోసం వాడుకుంటున్నారు. మనం ఇంతకుముందు అనేక సందర్భాల్లో చూసినాం ఇసుక దందా ఏ రకంగా చేస్తున్నారు అనేది. వీళ్ళకు ఇసుక దొరకలేదు కదా, నీళ్లుంటే ఇసుక దొరకదని చెప్పి ఆ నీళ్లున్న చెక్ డ్యామ్లను కూల్చేసి ఆ నీళ్ళన్నీ కిందికి పోయేటట్టు చేసి ఆడ ఇసుక తోడుకుంటున్నారు. ఎన్ని చెక్ డ్యాములు కూల్చేసిండ్రు? 16 చెక్ డ్యాములు బీఆర్ఎస్ పార్టీ హయాంలో మానేరు నదిపై నిర్మిస్తే 2014 జనవరి 16న ఒక చెక్ డ్యామ్ 2024 జనవరి 14 విఫలయత్నం చేసిండు. కానీ ఆ తర్వాత వాళ్ళకు ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత తెలిసి వచ్చింది వాళ్ళకి ఎట్లా చేయాలనేది. హుసేన్ మియా వాగు చెక్ డ్యాంపై జెలటింగ్ 6తో ఫెయిల్ చేసే ప్రయత్నం చేసిండ్రు. 2025 నవంబర్ 21న తునుగుల గుంపుల చెక్ డ్యామ్ని కూల్చేసింది. 25 డిసెంబర్ 17న అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ను కూల్చేసింది. ఇసుక కోసం వీళ్ళకు దోచుకోవడానికి ఇంకా ఏం లేదన్నట్టుగా రైతుల కోసం కట్టిన చెక్ డ్యామ్లని, రైతులకు పంటల పొలాలకు ఇవ్వాల్సిన చెక్ డ్యామ్లను కూడా ఇసుక కోసం కూల్చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మనం చూస్తున్నాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనకు ఒక కంపెనీ ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ రోడ్లు వేస్తుంటుంది, బిల్డింగ్లు కడుతుంటుంది, ఏమేమో పనులు చేస్తుంటుంది. కానీ దానికి అధికారంలోకి రాకముందు
చాలా ఖర్చు అవుతుండే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రా మెటీరియల్ ఏదైతే ముడి పదార్థాలు కావాలనో ఆ కన్స్ట్రక్షన్ కోసం వాటన్నింటినీ అడ్డంగా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ఖజానాకు చిల్లుబడేటట్టుగా దోచుకుంటుంది. ఇప్పుడు మనం చూసినాం రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ. మొన్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇసుక మైనింగ్ అక్రమంగా ఎక్కడ జరిగినా, ఇట్లాంటి క్రషర్లు అక్రమంగా ఎక్కడ నడుస్తున్నా కలెక్టర్లు మీరు బాధ్యత తీసుకోవాలి, మీరు గనక వాటిపైన చర్యలు తీసుకోకపోతే, వాటిని అరికట్టకపోతే మీ తోలు ఒలుస్తా, మిమ్మల్ని మీ మీద చర్య తీసుకుంటా అని ఏదో డంబాచారానికి పోయి ఆయన ఈ మాటలు మాట్లాడాడు. కానీ అదే రోజు ఆయన ముక్కు కిందనే హైదరాబాద్లో రాజేంద్రనగర్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్కడ క్రషర్ని ఏర్పాటు చేసింది. క్రషర్ని ఏర్పాటు చేయాలంటే ఒక లిస్ట్ ఉంటుంది, దాదాపు 7-8 రకాల అనుమతులు తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా జిస్కా లాటి ఉస్కా బైన్స్, మేము అధికారంలో ఉన్నాం, నేను మంత్రిని, మా పార్టీ అధికారంలో ఉంది, మేమెందుకు పర్మిషన్లు తీసుకోవాలి, పర్మిషన్లు ఏం అవసరం లేదు, పోండి, తవ్వుకోండి, కొండలను చీల్చండి, క్రషర్లు ఏర్పాటు చేయండి, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఇబ్బంది అయినా పర్వాలేదు, నేను చూసుకుంటాం, మా పోలీసు వాళ్ళే ఉన్నారు. ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ డైరెక్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు, ఆయన ఒక పోలీస్ అధికారి ఏదో భూమి కబ్జా చేస్తేందుకు పోతే వస్తుందంటే ఆ పోలీస్ అధికారిని ట్రాన్స్ఫర్ ఇచ్చి పడేసి, అట్లా ఒక క్వారీ ఏర్పాటు చేయాలంటే, ఒక క్రషర్ క్వారీ ఏర్పాటు చేయాలంటే ముందుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. అది స్టాట్యుటరీ బోర్డు ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ బోర్డు ఉందో లేదో తెలియదు. ఎందుకంటే ఒక క్రషర్ని ఏర్పాటు చేయాలంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే అక్కడ ఒక క్రషర్ని లేదా ఒక మైనింగ్ చేయాలంటే అనుమతి తీసుకోవాలి, కన్సెంట్ తీసుకోవాలి. ఆ కన్సెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పర్యావరణ అనుమతులు ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ తీసుకోవాలి. ఇవన్నీ చూపించిన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అని ఇస్తారు. ఆ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకెవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, భూగర్భ వనరుల శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ నడవాలంటే అక్కడ మనకు నీళ్లు కావాలంటే వాళ్ళు బోర్లు వేయాలి. అక్కడ బోర్లు వేయాలంటే భూగర్భ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి? ఎందుకంటే మామూలుగా భూగర్భ జలాలు గృహ అవసరాల కోసము లేదా వ్యవసాయ అవసరాల కోసం వాడుతుంటారు. ఇక్కడ ఇండస్ట్రియల్ అవసరం కోసం వాడితే అక్కడ భూగర్భ జల డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోలేదు. పంచాయతీలో ల్యాండ్ కన్వర్జన్ చేసుకోవాలి, ఎందుకంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ లాగా ఉంటుంది. అక్కడ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్జన్ చేసుకొని వాళ్ళు ఇండస్ట్రియల్ యూజ్ కిందకి చేసుకోవాలి. అది చేసుకోలేదు. ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే పెద్ద పెద్ద గుట్టలు బలగొడతారు. ఆ గుట్టలు బలగొడుతందుకు ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ తీసుకోవాలి. ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ తీసుకోలేదు. రెవెన్యూ అనుమతులు అస్సలు లేవు, అది అసైన్డ్ భూములని చెప్తున్నారు. ఆ రెవెన్యూ అనుమతులు అస్సలు లేవు. అక్కడ వీళ్ళంతా మైనింగ్ చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే మనం చూసినాం, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే ఒక కాంట్రాక్టర్ని బెదిరించి పైసల కోసం బెదిరిస్తే ఆ కాంట్రాక్టర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇసుక దందా అయితే ఎవరికి అడ్డొదుపులేదు. బీఆర్ఎస్ హయాంలో ఇసుక దందా బంద్ అయిపోయింది. ఇసుక దందా మీద ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ 100%, 200%, 300% పెరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ఇసుక మీద వస్తున్న ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మొత్తం జీరోకి వచ్చేసింది. ఏదో పేరుకు వస్తుందంటే వస్తుందన్నట్టుగా చూపిస్తున్నారు, కానీ వాస్తవానికి ఇసుక మీద వచ్చే ఆదాయం జీరో అయిపోయింది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చిందంటే ప్రజలందరూ ఏమో నమ్మినరు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తారని చెప్పి ప్రజలు నమ్మి వాళ్ళకు ఓట్లేస్తే, ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండ్రో, ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఆ మరుసటి రోజు నుంచే వాటన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోవడం కోసం, వ్యక్తిగత బిజినెస్లను ప్రోత్సహించుకోవడం కోసం రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం, మనమందరము బరాబర్ అడుగుదాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను బరాబర్ అడుగుదాం. ఒకసారి నిన్న
ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్కి పోయినప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అక్కడికి పోయింది. ఒక సీనియర్ పార్టీ లీడర్స్ డెలిగేషన్ పోయింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ ఆయన పోయిండ్రు, దాసోజి శ్రవణ్ గారు ఎమ్మెల్సీ ఆయన పోయినరు, మన్నే క్రిషాంక్ పోయినరు, ఎర్రోడ్ల శ్రీనివాస్ పోయినరు. ఇట్లా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు అక్కడ పోతామని చెప్పేసి అని చెప్పిండ్రు. నిన్నటి వరకు అక్కడ కాంట్రాక్ట్ సైట్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ అని బోర్డు ఉండే. వీళ్ళు ఈరోజు వస్తున్నారు కదా అని చెప్పేసి అని అక్కడ ఉన్న కంటైనర్కు, అంటే అక్కడ సైట్ ఆఫీస్ లాగా ఏదో కంటైనర్ పెట్టుకున్నట్టుంది, ఆ కంటైనర్కు మొత్తం బ్లూ పెయింట్ చేసిండ్రు. ఒకసారి అది చూద్దాం. కానీ నిజంగా ల్యాండ్ మాఫియా వాళ్ళ కంపెనీనే అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఇక్కడ చూడండి. కిషన్ గారు ఒక ఫోటో కంటైనర్ రాఘవ కన్స్ట్రక్షన్ అంటే ఈ అక్రమంగా మైనింగ్ చేస్తున్న ఈ ప్రాంతంలో కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తుంది. ఇక చూడండి, వాళ్ళ కంటైనర్ మీద కూడా రాఘవ రాసిందని ఒక ఫోటో పెడితే రాత్రికి రాత్రి నీలి రంగు వేసి ఈ రాఘవ అనేది కనిపించకుండా చేసిండ్రు. చూడండి, ఇప్పుడు ఆయన కిషన్ గారు మొత్తం తుడుస్తున్నారు. తెలంగాణలో ఫోరెన్సిక్ అధికారులు, లేకపోతే స్థానిక శంషాబాద్ పోలీసులు, లేకపోతే ఆర్జీఐఏ పోలీసులు, దయచేసి మీరు వచ్చి చూడండి. వేసిన పెయింట్ ఇక్కడ క్లియర్ గా రాఘవ అని రాసున్నది. మొత్తం కూడా పెయింట్ పడున్నది. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు తప్పు చేయకపోతే రాత్రి దీని రాఘవ మీద బ్లూ పెయింట్ నీలి రంగు కలర్ వేయాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు ఈ క్రషర్ బంద్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ పారిపోవాల్సిన అవసరం ఏమున్నది? ముమ్మాటికి మీరు తప్పు చేసిండ్రు. తెలంగాణ ప్రజలారా, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో ఏ విధంగా అయితే వేలాది మంది పేదల నివాసం ఉండే చిన్న చిన్న ఇండ్లను కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద పడేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దోపిడీ చేస్తా ఉన్నట్టు దానికి సజీవ సాక్ష్యమే ఈ కంటైనర్. అర్జెంటుగా ఆయన ఈ కంటైనర్లో పెట్టి జైలుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. శ్రీనివాసరెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా నైతిక విలువలున్నా అర్జెంటుగా మీరు రాజీనామా చేయండి, లేకపోతే ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అది కాదు, ఇది ప్రజలకు రాజీనామా చేయండి అంటే వాళ్ళు రాజీనామా చేస్తేందుక మేము మంత్రులమైంది, రాజీనామా చేస్తేందుక ఇన్ని కోట్ల రూపాయలు కట్టి మేము మంత్రులమైంది, రాజీనామా చేస్తేందుక ఢిల్లీకి మేము మూటలు పంపిస్తున్నది అంటారు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డెలిగేషన్ ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కొత్వాల్గూడకు పోయింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కొత్వాల్గూడకు పోయింది. కొత్వాల్గూడలో వాళ్ళు అక్కడ సైట్ విజిట్ తర్వాత ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. కూడా గమనించాలి. మీరు గ్రామాలలో ఇల్లు కట్టుకోవడానికి ఇసుక వాగుల నుంచి తీసుకొస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు ఇదే పోలీస్ అధికారులు. మరి ఈరోజు హైదరాబాద్ నగరం నడిబొడ్డున శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, అదేవిధంగా ఓఆర్ఆర్కు కేవలం ఒక 500 మీటర్ల దూరంలో ఇక్కడ ఇంత పెద్ద క్రషర్ టన్నుల కొద్దీ కంకర ఈరోజు క్రష్ చేస్తా ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, వాళ్ళ బంధువులు, వాళ్ళ మొత్తం కూడా గ్యాంగులు కలిపి ఈరోజు ఎంత చేస్తున్నారు? మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పంచాయత్ సెక్రటరీ ఇక్కడికి రాలేదు? హైడ్రా ఒక పనితీరు ఏం చెప్పారు మనకు ముఖ్యమంత్రి గారు? అసెట్ ప్రొటెక్షన్ అన్నారు. అంటే ఇట్లా అక్రమంగా ఇల్లీగల్ గా ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్స్ లో యాక్టివిటీస్ జరిగితే మేము ఇంటర్వ్యూన్ చేసే ఒక శక్తి, మాకు పవర్స్ మాకు ఉన్నాయని చెప్పి హైడ్రా చెప్పిందా కదా? ఎంఆర్ఓ గారికే గానీ, స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికి కానీ, మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, ఎవరికైనా కూడా నేను అడుగుతున్నా, ఆఖరికి రంగనాథ్ గురు అడుగుతున్నా, ఈజ్ దిస్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఇది మీకు కనిపిస్తున్నది చట్టపరంగా పెట్టిందా కాదా అని నేను అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోదరులా మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, పైనున్న వాళ్ళకు ఒక న్యాయం, కిందున్న వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది. అతి ముఖ్యంగా రాయన్న నియోజకవర్గంలో ఇది పరాకాష్ఠ స్థాయికి చేరిపోయింది. చిన్నప్పటి నుంచి మనం ఇదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమేనా? ఎప్పుడైనా ఇక్కడ క్రషర్ పెట్టాలంటే ఎవరైనా ధైర్యం చేసిండ్రా? ఈ సంవత్సరంలో ఎంత ధైర్యం ఉంటే ఇల్లీగల్ గా 111 జియోల క్రషర్ పెట్టలేని ఒక ప్రాంతంలో, హైకోర్టు నిబంధనలు చెప్పిన ఒక ప్రాంతంలో కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ క్రషర్లు ఏర్పాటు చేస్తున్నారంటే మీకు ఎంత బరి తెగించినారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అనే విషయం బాగా అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇదంతా చూస్తా ఉంటే కేజీఎఫ్ అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎక్కడ పడితే అక్కడ దొంగలు విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతులు లేకుండా
దోపిడీకి పాల్పడుతూ భూమాతను చెరబట్టి ఏ రకంగానైతే అక్రమ మైనింగ్ కు కేజీఎఫ్ లో జరుపుతుంటే సినిమాల్లో చూసినాం. మళ్ళా కోత్వాల్గూడలో ఇవాళ మరో కేజీఎఫ్ ను తలపించేటువంటి ఒక రీతిలో ఆ గుట్టలు చూసినట్టయితే ఆ గుట్టలను ఎట్లా బద్దలు కొట్టినరు, గద్దలు లెక్క ఇవాళ బద్దలు కొట్టినటువంటి ఒక గుట్టల నుండి గుట్టల సొమ్ములు ఎట్లా దోచుకపోతున్నారు అని చెప్పని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇవి అసైన్ ల్యాండ్స్. ఇవి దళిత బిడ్డలకు గత ప్రభుత్వాలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలా, వాళ్ళ బతుకులు బాగుపడాలంటే వాళ్ళ బతుకుల్లో ఇవాళ బుగ్గిపాలు చేసే విధంగా ఇవాళ వాళ్ళ నుండి భూములు గుంజుకొని ఈ రకమైనటువంటి ఒక అక్రమ మైనింగ్ కు పాల్పడతా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన నేను, మాకున్న అనుభవం ఏంటిది అని అంటే, జనరలీ మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలనంటే 9 అనుమతులు. ఆ 9 అనుమతులు ఎక్కడ కూడా ఇక్కడ కనబడతలేదు. ఒకవేళ గవర్నమెంట్ పర్పస్ కోసం తీసుకుపోతున్నారు అంటే వే బ్రిడ్జెస్ ఉండాలి. ఎంత క్వాంటిటీ తీసుకుపోతున్నారు అనేది ఆ వే బ్రిడ్జ్ మీద చేసిన తర్వాత అది వే బిల్ మీద ప్రింట్ అవుతుంది. వేర్ ఇస్ యువర్ వే బిల్? మరి ఇక్కడ ఈ మొత్తం ప్రాంతంలోకి వెళ్ళి ఇంత కొండలను కొట్టి దోచుకొని పోతున్నారు కదా, అసలు లెక్క ఉన్నదా? ఒక్క లారీలో ఎంత పోతున్నదనే లెక్క ఉన్నదా? ఎందుకంటే మొత్తం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. ఇలా కాంగ్రెస్ అంటే కరప్షన్ అంటేనే కాంగ్రెస్. కరప్షన్ పెట్టడానికి ఒక కాలేజ్ కనుక పెడితే కాంగ్రెస్ పార్టీ ఒక పాఠం అవుతుంది. చేవెళ్ల డిక్లరేషన్ అని మీరు ఖర్గే గారిని తీసుకొచ్చి చేవెళ్ల డిక్లరేషన్ చేసి ఎస్సీల నోట్ల మట్టు కొడతా ఉన్నారు ఇలా క్రషర్స్ పేరు మీద. ఇదేనా మీ చేవెళ్ల డిక్లరేషన్? ఇదేనా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ మైన్స్ పేరు మీద వేల కోట్ల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకుంటేనేమో ఎలక్ట్రిసిటీ బిల్లు లేదు, లేదంటే వాటర్ బిల్లు లేదు, మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ లేదు, ఎన్ఓసి లేదనేసి చెప్తున్నటువంటి అధికారులు ఇలా మీరు ఎందుకు నోర్లు మూతబడ్డాయి? ఇలా కేవలం విజిట్ మాత్రమే. మీ అంతు చూసేంత వరకు కూడా ఇవన్నీ మీ అవినీతి భాగవతం బయట పెట్టేంత వరకు కూడా మేము అలుపెరగని పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తున్నట్లేదు, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఏఐసిసి కోసం పనిచేస్తున్నట్టుంది. రాహుల్ గాంధీకి మూటలు ఇస్తేందుకు పనిచేస్తున్నట్టుంది, సోనియా గాంధీకి మూటలు ఇస్తేందుకు పనిచేస్తున్నట్టుంది, అక్కడ కేసీ వేణుగోపాల్కు మూటలు పంపిస్తున్నట్టు పనిచేస్తుంది. ఎక్కడ కూడా వాళ్లకు ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే చిత్తశుద్ధి కనిపిస్తలేదు. కానీ ఢిల్లీకి మూటలు పంపించడం కోసం ఏం పనులు చేయాలి, ఏం పనులు చేస్తే మనకు ఢిల్లీకి మూటలు పంపించడం సులువవుతుంది అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని బిల్లులు చెల్లించడం, ఇట్లా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగా ఉన్న మంత్రులు వాళ్ళ కంపెనీలకు ప్రభుత్వం నుంచి కావలసిన రాయితీలు తీసుకోవడం, లేదా పర్మిషన్లు లేకుండా గన్ల లైసెన్స్ ఏం లేదా గన్లు తవ్వుకునే అధికారాన్ని ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కేవలం కమిషన్ల కోసమే. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి నెల మూటలు పంపించాలి. ఆ మూటలు పంపిస్తందుకోసం ఏముంది, ఎక్కడి నుంచి వస్తాయి పైసలు, ఇట్లాంటివన్నీ చేస్తేనే వస్తాయి. ఈ పనులు మాత్రమే చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే బరాబర్ అడుగుదాం, టీ న్యూస్ వేదికగా తెలంగాణ ప్రజల పక్షాన మనమందరం బరాబర్ అడుగుదాం. అధికారం ఉంది కదా అని దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని ఈ రకంగా దోచుకుంటారా? బరాబర్ అడుగుదాం. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతామన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎన్నికల క్యాంపెయినింగ్ సందర్భంగా అన్నారు, సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం. మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో సృష్టించిన సంపదను ఈ రకంగా మీ తిజోరులు నింపుకుంటారా? బరాబర్ అడుగుదాం. అయ్యా పొంగులేటి గారు, ప్రభుత్వ భూములల్లా, దళితుల భూములల్లా అక్రమంగా మైనింగ్ చేస్తారా? ఢిల్లీకి మూటలు పంపించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర తీసుకుంటున్న కమిషన్లు సరిపోతలేవా? మీరు తీసుకుంటున్న కాంట్రాక్టులు సరిపోతలేవా? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిరోజు చేస్తున్నది ఇదే. పొద్దున లేవగానే ఈరోజు ఎక్కడ కమిషన్లు తీసుకోవాలి, లేకపోతే ఎక్కడ కాంట్రాక్టులు తీసుకోవాలి, లేకపోతే ఎక్కడ ఇట్లాంటి ఇసుక కాంట్రాక్ట్లో లేకపోతే క్రషర్ కాంట్రాక్ట్లో తీసుకోవాలి, ఎక్కడ ఇసుక మైన్లు ఉన్నాయి, ఎక్కడ క్రషర్ మైన్లు ఉన్నాయి, వాటిల్లో మనం అనుమతులు అన్నీ పక్కన పెట్టించేసి ఏ రకంగా మనం తవ్వుకోవాలి,
ఆ తవ్వుకోవడం ద్వారా వచ్చిన పైసలని ఏ రకంగా మూటలు కట్టాలి, ఆ కట్టిన మూటల్ని ఏ రకంగా ఢిల్లీకి పంపించాలి. పొద్దున లేస్తే వీళ్ళ అజెండా ఇదే కనిపిస్తుంది. అందుకే టీ న్యూస్ బరాబర్ అడుగుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మంత్రులను అడుగుతుంది. ఇందుకోసమా తెలంగాణలో ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? బరాబర్ అడుగుదాం.